హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ పాతకాలం వంటతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే ఉప్పుడు పిండి, మీరు తమ్నేల్ చూసే ఉంటారు. మా వైపు అండి పాతకాలం నుండి చేస్తున్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఇది. జొన్న పిండితో చేస్తారు, తర్వాత మక్క పిండితో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు. ఏ పిండితో అయినా చేసే విధానం మాత్రం ఇదే అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ షుగర్ హెల్దీగా తినాలి, షుగర్ ఉంది అని మీరు అనుకున్నట్లయితే చక్కగా పచ్చజొన్నల పిండి తీసుకోండి. హాయిగా జొన్న పిండితో మిల్లెట్ పిండితో చేసేసుకోండి ఈ రెసిపీని. ఇదైతే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కి కానీ 4 o'clock కానీ తినేవాళ్ళు. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే మనకు వెరైటీ చాలా రెసిపీస్ వచ్చినాయి. అప్పుడు పూర్వకాలంలో ఇలాంటివే చేసుకొని హెల్దీగా తిని వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు, ఆరోగ్యంగా బ్రతికారండి. ఇప్పుడు మళ్ళీ పాతకాలం వస్తుంది, మిల్లెట్స్ తినడము ఇవన్నీ స్టార్ట్ చేసాం. మనం కూడా మిల్లెట్స్ తినడము ఇవన్నీ మనం కూడా స్టార్ట్ చేసామండి. హెల్దీ ఫుడ్ ఎప్పుడు కానీ హెల్దీగా ప్రిపేర్ చేసుకొని మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈరోజు బియ్యం పిండి 1 గ్లాస్ తీసుకున్నా అండి. ఒకటే గ్లాసు బియ్యం పిండి తీసుకున్నా. ఒక ఇద్దరికి ఈ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుంది. చూడండి, 1 గ్లాస్ బియ్యం పిండి. దీనికి ముఖ్యంగా ఉల్లి పొరక అంటే ఉల్లాకండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ పైన ఉండేటువంటి ఉల్లి కూడా కట్ చేసుకున్నాను, ఉల్లిగడ్డలు కూడా. ఇవి ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నా అండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ వేసాను. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసానండి. అదేవిధంగా శనగపప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అండి. కొంచెము పల్లీలు ఒక 50% తాలింపులో వేగితే తర్వాత పూర్తిగా వేగిపోతాయండి. ముందుగానే పూర్తిగా వేపుకోవద్దు. తర్వాత మనము ఉల్లాకు కానీ ఉల్లిగడ్డలు కానీ వేసిన తర్వాత పల్లీలు వేస్తే సరిగా వేగవండి. ఇగో ఇలా కొంచెం చిట్లుతున్న టైంలో మనము పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం. నేనైతే 3 పచ్చిమిరపకాయలు వేసాను. మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ ఉల్లాకు కూడా వేసేస్తున్నాను. ఇది లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఉల్లిగడ్డలు కానీ ఉల్లాకు కానీ తర్వాత కరివేపాకు ఇవన్నీ లైట్ గా మగ్గాలి. కొంచెము వేగినట్టయితే సరిపోతుంది, మరి కలర్ వచ్చే వరకు వేసుకోవద్దండి. ఈ సీజన్ లో ఉల్లాకు తర్వాత మెంతి చాలా వస్తుంటది. వీటికి సంబంధించిన రెసిపీస్ ఇప్పుడు ఈ చలికాలంలో చేసుకున్నాం అనుకోండి, సూపర్ గా ఉంటాయండి. చూడండి, చక్కగా తాలింపు వేగింది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేంపానండి. ఇలా వేగిన తర్వాత మనము 1 గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, కొంచెము 3/4 గ్లాస్ కంటే ఎక్కువ, 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ అండి నీళ్లు వేసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వదిలేద్దామండి. పొంగు వచ్చేసింది. నేను పూర్తిగా స్టవ్ని సిమ్లోకి మారుస్తున్నాను. మార్చేసి ఈ పిండి ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఉప్పు మాత్రం నీళ్ళల్లోనే వేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఉప్పు మనం ఇలా తర్వాత వేస్తే మాత్రం ఉప్పు కలవదు, అందుకని నీళ్ళల్లో వేయాలి. మంచిగా కలుపుకోవాలండి, పిండి అంతా తడిసే విధంగా. ఉన్న వాటరే సరిపోతుందండి, మళ్ళీ పైనుండి ఎక్కువ చల్లాల్సిన పని లేదు. ఒకవేళ మీరు స్టవ్ హైలో పెడితే మాత్రం కొన్ని చల్లాల్సి వస్తుంది. అది ఎలా చల్లాలి అంటే,
నీళ్లు తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కొన్ని ఇలా చల్లాలి. నాకైతే అవసరం లేదు, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వాటర్ సరిపోయిందండి. ఈ పిండి వేసిన తర్వాత అంతా సిమ్లోనే పెట్టి మనం ఈ ఉప్పుడు పిండిని వేపుకోవాలి. ఎంత కలర్ఫుల్ ఉంది చూసానా. ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పెడు వేసేస్తున్నా అండి ఇదే టైంలో. ఇంకొకసారి అంతా కలిపేసుకుందాం. ఉప్పు కూడా ఇప్పుడు చెక్ చేసి అవసరం ఉంటే వేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలు సరిపోయినాయి. ఇదే పద్ధతిలో మీరు ప్రిపేర్ చేస్తే మీ ఇంట్లో అందరికి నచ్చుతుందండి. ఇగో పిండి ఇలా ఉడికిన కలర్ అయ్యేంత వరకు చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము 1 నిమిషం పాటు మనము కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి, మరీ ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఈ పిండి అంతా మంచిగా ఉడికిపోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, మర్చిపోకండి, అడుగంటుతుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూద్దామండి. అయ్యో, దీంట్లో నుండి ఇలా పొగలు వెళ్ళే వరకు మనం మగ్గించాలండి. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూడండి, సూపర్ గా ఉంటది. కొంచెం టేస్ట్ చూద్దాము. పల్లీలు, శనగపప్పు, ఉల్లికాడలు, కొత్తిమీర ఇవన్నిటితో పాటు తింటే ఉంటది, సూపర్గా ఉంటది. ఇది చల్లారినా టేస్ట్ మారదండి, చాలా బాగుంటుంది. నిజానికి అన్ని ఆకులతో వేసి చేసాం కదా, సూపర్ గా ఉంటది. ఉల్లాకులు లేనప్పుడు కూడా మనం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి చేసుకుంటే ఇదే టేస్ట్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్ గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లల పెట్టండి. మనం ఇంకా హెల్దీగా తినాలంటే నేను చెప్పాను కదా, జొన్న పిండి కానీ రాగుల పిండి కూడా బాగుంటదండి. రాగులు పట్టించిన పిండి కూడా కలుపుకొని, అంటే రాగుల పిండి డైరెక్ట్ వేయకుండా కొంచెం అందులో బియ్యం పిండి కలిపి వేసుకుంటే కూడా సూపర్ గా ఉంటది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోదు. మా తెలంగాణ సైడ్ కరీంనగర్ లో అయితే ఇది ఫేమస్. మీ వైపు చేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.